హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఎర్లీ మార్నింగ్ 4 o'clock మన డ్యూటీకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా ఫ్రెండ్ ఫోటో షూట్ ఉంది, కార్ డ్రైవింగ్ చేయడానికి రావాలన్నాడు. మరి తనతో అయితే వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ కాయగూరలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. మరి కార్ దగ్గరికి అయితే చేరుకున్నాం. కార్ అంతా చెక్ చేసుకొని మరి కస్టమర్లు ఎక్కించుకొని పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఆయిల్ ఫిల్ చేసుకొని మన రైడ్ అయితే స్టార్ట్ చేసాము. మన ఫస్ట్ లొకేషన్ అయితే కొండకర్ల వెళ్ళిపోతున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వెదర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మరి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే చాలా ఫొటోస్ దిగొచ్చు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి ఆవలాకైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. వాటర్ మీద ఈ బ్రిడ్జ్ చూసారు ఎంత చక్కగా చేశారో. మరి బోట్ ఎక్కి వాటర్లోకి వెళ్ళాము. వీళ్ళ న్యూ కపుల్స్ అనమాట. ఫొటోస్ తీయడానికి చాలా కష్టపడుతున్నాడు మా ఫ్రెండ్. బోట్ ఆయన కూడా డైరెక్షన్ చాలా బాగా చెప్తున్నాడు. నేను ఒక 2 ఫోటోలు సరదాగా తీసుకొని ఇంకొంచెం మధ్యలోకి వెళ్ళాం అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. క్లైమేట్ కూడా బాగుంది. వీళ్ళే మన కస్టమర్స్, ఫోటోగ్రాఫర్ మా ఫ్రెండ్. మరి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ పార్క్ అయితే బయలుదేరాం. ఈ లోపల సూర్యుడు అయితే వచ్చేసాడు అనమాట. వేడి విపరీతంగా ఉంది. ఆయన మా ఫ్రెండ్ ఏదో కష్టపడి మొత్తానికి ఫొటోస్ అయితే తీశాడు. ఈలోపు చిన్న బ్రేక్ దొరికింది. మా వాడు చూడండి ఎలా ఊగుతున్నాడు. నేనైతే వాటర్ తెద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను. ఈ ఎండ చూస్తే బీభత్సంగా ఉంది. వాటర్ తెచ్చుకొని మరి లంచ్ అయితే చేద్దామని కూర్చున్నాము అందరం. లంచ్కి వైట్ రైస్, చికెన్ కర్రీ పెట్టారు. మరి పార్కులో తినేసి ఇంకా అక్కడి బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. తంతడి బీచ్ అక్కడి నుంచి 10 kilometers అన్నమాట. అయినా కూడా ఎండ ఇంకా ఎక్కువగానే ఉంది. కాసేపు గ్యాప్ తీసుకొని బీచ్లో మరి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశాడు మా ఫ్రెండ్. నేనైతే అలా పైకి వెళ్తే అక్కడ నా పేరు రాస్తుంది అనమాట. అక్కడ ఒక చిన్న ఫోటోషూట్ నేను చేసుకున్నాను. మరి తీసుకున్న తర్వాత కిందకు వచ్చాను. 6:30 అయిపోయింది. మొత్తానికి ఫోటోషూట్ కంప్లీట్ అయ్యింది. మన డ్యూటీ కూడా అయిపోయింది. నవీన్ రైడర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.